మరి అంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత వాడినా ఆయనలో శక్తి అవ్వలేనటువంటి దేవుడు విశ్రమించాల్సిన అవసరత ఏంటి? మీరు ఆలోచించండి. ఆయనకి విశ్రాంతి ఎందుకు? ఆయన అంటేనే అనంత శక్తి కదా, ఆయనకి విశ్రాంతి ఎందుకు? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడే మనం గ్రహించలేనంత దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఏంటి బ్రదర్, అక్కడేం ప్రేమ ఉంది బ్రదర్ అంటే, చూడండి ఆదికాండము 2:2 దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు విశ్రమించాడు అంటే మీరు బాగా ఆలోచించాలి. దేవుడే విశ్రమించాడంటే ఎంత కష్టపడి ఉంటాడు. ఎంత కష్టపడితే ఒక అనంత శక్తి కలిగిన దేవుడు కూడా విశ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచించండి. అంటే నీ గురించి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నాన్న, నీ గురించి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా,